హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్కి స్వాగతం అండి. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ రెసిపీ వచ్చేసి మీకోసమే. చూడండి, మనం జొన్న పిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. జొన్న పిండితో జొన్న రొట్టెలే కాకుండా ఇలా మనం పరాటా కూడా చేసుకొని తినొచ్చండి. జొన్న రొట్టె రాని వాళ్ళకి కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. బాగా తట్టి రొట్టె అని అంటాము. ఇది జొన్న తట్టి రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి. చూడండి, నేనైతే ఒక కప్పు జొన్నపిండిని తీసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకోండి, 1 టీ స్పూను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు అంతా వేసేసుకొని పిండిలో పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ పప్పులన్నీ, శనగపప్పు, పెసరపప్పు అది కూడా వేసేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు, చిటికెడ పసుపు, తగినంత కారం వేసుకోండి. మీకు కారం పచ్చిమిర్చి వేసుకున్నాం అవసరం లేదనుకుంటే వేసుకోవద్దండి, కారం వేసుకోండి కొంచెము. ఇలా ముందుగా వాటర్ లేకుండా ముందుగా ఇలా అన్నీ కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు కాగపెట్టుకొని వేడి నీళ్ళతోనే తడుపుకోవాలండి పిండి, అలాగైతేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఉండాలి పిండి. తడిపిన తర్వాత ఒక బటర్ పేపర్ కానీ మీకు బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ తడిపేసి ఆ క్లాత్ మీద మనకి ఎంత సైజు కావాలో అంత ఉండలు తీసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలి. నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నానండి బటర్ పేపర్ మీద. మీరు తడి క్లాత్ మీద కూడా తడి అంటించుకొని చేతికి అలా కూడా చేసుకోవచ్చు, ఆయిల్ వాడకుండా. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్రాక్స్ ఏమి రాకుండా సైడ్లకి ఇలా సరి చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ఒత్తుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఒత్తుకోండి. మరి పల్చగా మరి మందంగా ఒత్తుకోకండి, మీడియం సైజ్ అట్లా ఒత్తుకోండి. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత హోల్స్ లాగా పెట్టేసుకోండి. కొంచెం ఒక 4-5 హోల్స్ ఇలా పెట్టేసుకొని నేనైతే దోశ పెన్నం మీద ఇలా వేసుకుంటున్నానండి. మీరు ఇంకా ఏ పెన్నం అయినా వాడుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసి పెన్నంకి ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఆ హోల్స్ పెట్టాం కదా, దాంట్లో కొంచెం ఒక 2 డ్రాప్స్ అలా ఆయిల్ వేసేసుకోండి. రొట్టె అనేది బాగా క్రిస్పీగా వేగుతుందన్నమాట అలా ఆయిల్ వేసుకోవడం వల్ల. ఆ రొట్టె కాలేలోపు మరి ఒకటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, బాగా రెడ్గా కాల్చుకోవాలి 2 వైపులా. ఇవి హెల్త్కి చాలా మంచిది, షుగర్ ఉన్న పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. చాలా మనము డిన్నర్లోకి తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, మనం ఎప్పుడైనా ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అండి. చూడండి, ఇంత రోస్ట్ లాగా అయిపోయింది రొట్టె అనేది. మరి ఒకటి కూడా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఆయిల్ మరీ అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే అండి, ప్రిపేర్ అయిపోయాయి ఈ తట్టి రొట్టి. జొన్నపిండితో జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా సింపుల్గా చేసుకొని తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఇంకా పక్కన మరి కూరగాయ ఏమి అవసరం లేదండి, కూర కానీ పచ్చడి కానీ ఏమీ అవసరం లేదు. చూడండి, చాలా బాగుంటాయి ఇలా చేసుకొని తినడం వల్ల. పెరుగుతో కానీ మీరు నెయ్యి అప్లై చేసుకొని కానీ వేడిగా ఉన్నప్పుడు తినేసేయొచ్చండి. కూరతో ఏం పని లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నచ్చినట్టయితే